ఈ లోకంలో ఒక్కొక్క జన్మకి ఒక్కొక్క తల్లిట. కానీ నువ్వు ఎన్ని జన్మలు ఎత్తితే అన్ని తల్లులు మారారు, కానీ ఈ తల్లి మాత్రం నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా మారకుండా ఉన్నది. అసలు నువ్వే జన్మ ఎత్తాలో చూసుకుంటుంది ఈవిడ. నీకు జన్మ లేకపోయినా ఈవిడే తల్లి. ఎందుకంటే నువ్వు జన్మించకపోయి నువ్వు ఉంటావు కదా. నువ్వు ఉన్నప్పుడు ఆవిడ ఉంది, ఆవిడ లేకపోతే నువ్వు లేవు. ఈ తల్లులు ఈ శరీరానికి కర్తలు, అది కొంత మేరకు. ఈ తల్లి ఎప్పుడూ అధికారిట. అందుకే అమ్మా, ఎందరి తల్లులు కడుపుల్లో పడి ఎన్ని జఠర వేదనలు పడ్డానో కానీ అసలైన తల్లివి నిన్ను మర్చిపోయానమ్మా. ఇప్పుడు నువ్వు తల్లివని తెలుసుకున్నాను. ఎప్పుడైతే అసలమ్మని తెలుసుకుంటామో మరి జఠర వేదన ఉండదండి. ఇది తెలుసుకోండి. ఇక్కడ అసలమ్మని తెలుసుకోనంత వరకు అమ్మలు మారుతూ ఉంటారు. అసలమ్మని తెలుసుకుంటే మరి మామూలు అమ్మలు ఉండరు. ఇది మరి వాడికి జఠర వేదన లేదు అంటే వాడు మోక్షం పొందుతాడు. అది అసలమ్మ. అందుకు గొప్ప అమ్మ అండి, అమ్మలకు అమ్మ ఆవిడ. అందుకు అమ్మల గన్నయమ్మ అని అంత గొప్పగా చెప్పారు. అందుకు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, సింహాసనేశ్వరి ఆవిడ. అంత గొప్ప రానండి. మహారాణి సింహాసనం మీద కూర్చుని పాలిస్తోంది. ఆవిడ సింహాసనం ఏది కాదు, అన్నీ. ఇక్కడ సింహాసనేశ్వరి అంటే సామాన్యం కాదు. సింహాసనేశ్వరి మంత్రం మనకు విద్య ఉన్నది, అది పట్టుకోవాల్సింది. సింహాసనేశ్వరి అంటే అమ్మవారి సింహాసనం మీద గట్టిగా ఆలోచించండి. శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి కీర్తించారా లేదా? శ్రీచక్రమే సింహాసనం. ఆ శ్రీచక్రం అనే సింహాసనం మీద కూర్చొని లోకాల్ని పాలిస్తోంది కనుక శ్రీమత్ సింహాసనం అనగా శ్రీచక్రము. శ్రీచక్రమనందు కూర్చొనే ఈశ్వరి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇది మరొక అర్థం. లయకారిణి అని ముందే అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు ఎన్ని తీసుకుంటారో తీసుకోండి. అది శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇప్పుడు సింహాసనం అంటే ఏమిటో కొంచెం ఆలోచిద్దాం. అమ్మ అనగానే ముందు తెలుసుకోవాల్సిన భావం ఏంటంటే, ఏదో హిందువులు అనబడే వాళ్ళల్లో కొంతమంది శాక్తేయులు పూజించే ఒకానొక దేవత అనే భావం ఉంటే తుడిచిపెట్టేయండి. ఇక్కడ అమ్మ అనగా సర్వజీవులకు ఆశ్రయమే, ఆధారమే, శక్తిగా ఉన్నది ఆవిడయే, ఇంకోటి లేదు. ఆవిడ గురించి వివేచన చేయడం మొదలు పెడదాం. వివేచన చేయడమే లలితా సహస్రనామాలు తెలుసుకోవడం. అది చేస్తే ఆవిడ తప్ప మరొకట్లేదు అనే విషయం జ్ఞానం అవుతుంది. అక్కడ నువ్వు కూడా నేను అనగలుగుతున్నది ఆవిడ వల్లనే కనుక నువ్వు కూడా లేవు, తీసేయి. ఇంకొన్నది ఒక్కరే ఆవిడ, ఉన్నదంతా ఒక్కటే. అది తెలుసుకోవాలి. అదే లలితా సహస్రనామ విద్య అంటే.